నమస్తే, నేను మీ శేఖర్. ఆనెస్ట్ సర్వీసెస్లో మీ సబ్స్క్రిప్షన్ చేయాలి అంటే ఎలా చేయాలి అనే ప్రాసెస్ కోసమే ఈ వీడియో మీకు అందివ్వడం జరుగుతుంది. మొదటిగా ప్లే స్టోర్లో అంటే గూగుల్ ప్లే స్టోర్లో ఆనెస్ట్ సర్వీసెస్ 24 అని టైప్ చేయండి. ఇదిగో డీటెయిల్డ్గా ఇక్కడ చూశారు కదా, అలా టైప్ చేయగానే యాప్ వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే అక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ టైప్ చేయండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఫోన్ నెంబర్తో టైప్ చేస్తున్నారో ఆ మొబైల్లో మాత్రమే మనం అన్ని సేవలు అందివ్వగలుగుతాం. సో అందువల్ల ఫోన్ నెంబర్ టైప్ చేశారు. ఆ తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మొత్తం యాప్ అంతా ఓపెన్ అవుతుంది. అందులో సుమారుగా మీకు 9 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఓపెన్ అవుతాయండి. మొదటిగా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని, రెండవది స్పోకెన్ ఇంగ్లీష్ అని, మూడవది లీగల్ సెల్ అని, 4 డాక్టర్స్ కాల్ అని, ఇలా అన్నీ ఓపెన్ అవుతాయండి. కంగారు పడవేమీ ఓపెన్ చేయబాకండి, ఇంకా అవేం ఓపెన్ కాలా. ఒక్కొక్కటి 2 months 3 monthsలో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాం. ఇవన్నీ త్వరలో మీకు అందిస్తున్న మీ సేవలు. ఓకే, ఇందులో ఇప్పుడు మనకి ఈ వీడియోలో అవసరమైన మిడిల్లో చూశారు కదా, స్కీమ్ ప్లాన్ అని ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మా ఏరియా మేనేజర్ మీతో మాట్లాడున్నారు. స్కీమ్ ప్లాన్ మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ అందులో మీరు చూశారు కదా, మంత్స్ నుండి ఆ రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది కార్నర్లో సబ్స్క్రైబ్ నౌ అని ఉంది. ఆ సబ్స్క్రైబ్ మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే అక్కడ కొన్ని డీటెయిల్స్ మిమ్మల్ని అడుగుతాయి. ఆ డీటెయిల్స్ని మీరు ప్రాపర్గా నింపాల్సి ఉంటుంది. ముందుగా ఫస్ట్ కాలంలో చూడండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో అంటే దాని ప్రైమరీ మెంబర్ అంటామన్నమాట, అతని నేమ్ అడుగుతుంది అక్కడ. ఆ తర్వాత చూస్తే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోన్ నెంబర్, ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ అంటే ఆల్రెడీ మీరు ఒక నెంబర్తో లాగిన్ అయ్యారుగా, రెండవ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళది, ఎవరో ఒకరి నెంబర్ ఇవ్వండి. సంబంధం లేని నెంబర్లు మాత్రం ఇవ్వకండి. రేపు పొద్దున్న మీకు డాక్టర్స్ కాల్ కానీ, లీగల్ సెల్ కానీ, లేదంటే కాంపిటేటివ్ కోచింగ్ కానీ, లేదంటే మీకు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల వేరే నెంబర్లు ఇవ్వద్దు. మీ ఇంటిలో సంబంధించినటువంటి నెంబరే ఇవ్వాలి. ప్రైమరీ నెంబర్ మీది, రెండవ నెంబర్ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత క్రిందన చూడండి, ఇంకా మీకు ఏరియా మేనేజర్ నెంబర్ అడుగుతుంది. అంటే కోఆర్డినేటర్ నెంబర్ అని ఉంది అక్కడ. కోఆర్డినేటర్ నెంబర్ అయినా మీ ఏరియా మేనేజర్ నెంబర్ అయినా ఒక్కటేనండి. దీనికోసం ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఆ నెంబర్, ఆయన నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ అయిపోయినాక క్రిందని చూస్తే అదనంగా ఇంకా మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉన్నాయి. వారి నేము, జెండర్ అవన్నీ కూడా. దేనికి ఇవి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా మనం ఇప్పుడు డాక్టర్ ఫీజు తగ్గించడం మనం చూసామా? లేదు కదా. బట్ రానున్న రోజుల్లో మన దగ్గర ఖచ్చితంగా డాక్టర్ ఫీజుని తగ్గిస్తామండి. అంటే 1000 రూపాయలు డాక్టర్ ఫీజు ఉంటే కన్సల్టేషన్ ఫీజు 10% తగ్గే అవకాశం ఉంటుంది. అంటే మీరు కేవలం 900 పే చేస్తారు. అలాగే అడ్వకేట్స్ కానీ, అలాగే కాంపిటేటివ్ కోచింగ్, ముఖ్యంగా మీకు 18,000 రూపాయలు ఉండాల్సిన కోర్స్ ఫీజుని మన మెంబర్ అంటే మీరు 40% తగ్గించి పే చేస్తారు. అంటే ఆన్ యావరేజ్ 12,000 13,000 ఇలా ఉండొచ్చు అనమాట. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఒకరు మెంబర్షిప్ తీసుకుంటే ఇంట్లో ఉన్న అందరికీ, వీధిలో వాళ్ళందరికీ ఇవ్వలేంగా. అందుకని ఇక్కడ ఎవరైతే ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారో, ఎవరి డీటెయిల్స్ ఇస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్సే మాత్రం. అందుకని ఆచితూచి నెంబర్స్ వేయండి, ఆచితూచి డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయండి. రానున్న రోజుల్లో చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందని చెప్పట్లేదు. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఆ క్రిందన ఉన్నటువంటి ఏరియా మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ ఫోన్ నెంబర్ అయిపోయాక క్రిందన చూడండి ఫ్యామిలీ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఎందుకని ఇవి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అంటే, మీరు ఎవరిదైతే ఎంటర్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా మన ఆనెస్ట్ సర్వీసెస్ సాఫ్ట్వేర్లో స్పష్టంగా ఉంటాయి. వీరికి మాత్రమే రానున్న రోజుల్లో ఉన్న డాక్టర్స్ బెనిఫిట్స్ కానీ, అడ్వకేట్స్ లీగల్ సెల్ కానీ, కౌన్సిలింగ్స్ కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ వీళ్ళకి మాత్రమే. అంటే ప్రైమరీ నెంబర్ అయిన మీరు, మిగిలిన కిందన ఎంటర్ చేస్తున్న 2 ఫ్యామిలీ మెంబర్స్, ఈ ముగ్గురికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయండి. అందుకని సంబంధం లేని వ్యక్తుల వివరాలు అక్కడ ఎంటర్ చేసి తర్వాత చేంజ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు సహకరించగలరు. మీ కుటుంబ సభ్యుల యొక్క నెంబర్లు మాత్రమే ఎంటర్ చేయండి. లేదు సార్, నేను ఒక్కడనే ఉంటున్నాను కుటుంబంలో, నాకు సంబంధించిన రిలేటివ్స్ కొంచెం దూరంగా ఉన్నారు, వారి యొక్క వివరాలు అందులో ఎంటర్ చేస్తానన్నారేమో, ఎంటర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అవసరమైన వ్యక్తుల తాలూకా వివరాలు మాత్రమే. నేము, జెండరు ఇవన్నీ ఉన్నాయిగా,
అవి ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ అని కూడా. ఎంటర్ చేయగానే క్రిందన చూసారు కదా సబ్స్క్రైబ్ అని ఉంది, అది క్లిక్ చేయంగానే మీరు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి సంబంధించి ప్రాసెసింగ్ అవుతుంది. అయిన తర్వాత మీరు చూసినట్లయితే అక్కడి నుంచి మీకు జనరల్గా తెలిసిన ప్రాసెసే. అక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, అంటే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేదు క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ, లేదు నెట్ బ్యాంకింగ్ కానీ ఏవైనా చేయొచ్చు. దీనికి అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారు కాబట్టి అక్కడ యూపీఐ ఇవన్నీ ఎంటర్ చేయక్కర్లేదు. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, 500 రూపాయలు ఉంటుంది, చక్కగా పే చేయండి. పేమెంట్ దగ్గర మీరు అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పేమెంట్ అని ఎంటర్ చేయంగానే మీకు రీడైరెక్ట్ అని చెప్పి వస్తుంది, వెయిట్ చేయాలి. ఎలా పడితే అలా రిఫ్రెష్ కొట్టేయటం అది చేయకూడదు. ఎందుకంటే మీ యొక్క ఫోన్ నెంబర్కి సంబంధించిన ఫోన్పే కంప్లైంట్ కావచ్చు, అది గూగుల్ పే కంప్లైంట్ కావచ్చు, లేదంటే పేమెంట్ గేట్వే ప్రాబ్లం కావచ్చు, మీ దగ్గర ఉన్న నెట్ సిగ్నల్ కావచ్చు. అందువల్ల అలా ఎంటర్ చేయగానే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ప్రాపర్గా మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేంత వరకు దాన్ని రిఫ్రెష్ బటన్స్ ఏవి కూడా మీరు క్లిక్ చేయొద్దు. అప్పుడు పూర్తిగా లాస్ట్లో మీకు మెసేజ్ వస్తుంది, పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది, యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ఆనెస్ట్ సర్వీసెస్ అని కూడా వస్తుంది. దీనితో మీ సబ్స్క్రిప్షన్ పూర్తి అయింది. ఇకపై మీకు పూర్తి స్థాయి అన్ని రకాల సేవల్ని త్వరలో ఒకటి మీకు అందివ్వటమే మా వంతు. వాటిని పూర్తిగా ఎంజాయ్ చేయటమే మీ వంతు. థ్యాంక్ యూ.